యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇది విశ్వాసులందరి విషయంలోనూ వాస్తవమే. ఒక్క పౌలు విషయంలో మాత్రమే కాదు. క్రీస్తు వారి స్థానంలో చనిపోయాడు. దేవుడు ఆయన మరణాన్ని వారి మరణంగా లెక్కించాడు. నూతన జీవిత విధానానికి మార్గం ఇదే. ఈ ఆధ్యాత్మిక జీవానికి మూలం విశ్వాసులు కాదు, యేసు క్రీస్తు మాత్రమే. ఈ క్రొత్త జీవితం గడిపేందుకు కావలసిన శక్తి విశ్వాసుల భౌతిక మానసిక జీవితంలో నుంచి లభించదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నమ్మకం మూలంగా మాత్రమే ఈ క్రొత్త జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది. ఆయనలో నమ్మకం పెట్టుకోవడంతో నిజమైన క్రైస్తవ జీవితం ఆరంభం అవుతుంది. అలానే అది మన జీవితాల్లో కొనసాగుతూ ఉంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పాపులమైన మా కొరకు నీ ప్రాణంను అప్పగించావయ్యా, మా స్థానంలో నువ్వు నిలబడ్డావు అనే సత్యాన్ని మేము గుర్తెరిగి జీవించేటువంటి కృపని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.